నమస్కారం. నా పేరు డాక్టర్ సుధాటి నిఖిత. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మోక్షిత హాస్పిటల్ హనంకొండ. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ప్లాంటార్ ఫెసైటిస్ గురించి చూసారు కదా. ఈ వీడియోలో వచ్చేసి ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఫర్ ప్లాంటార్ ఫెసైటిస్. సో ప్లాంటార్ ఫెసైటిస్ అంటే మన హీల్ దగ్గర ఉన్న ప్లాంటార్ ఫేషియా అంటే ఒక థిక్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం. సో దానివల్ల మనకి హీల్ దగ్గర పెయిన్ అనేది ఉంటుంది. ఫస్ట్ పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ చూద్దాము. పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్లో వచ్చేసి 2 ఉంటుంది. ఒకటి వచ్చేసి కోల్డ్ థెరపీ, ఇంకొకటి వచ్చేసి అల్ట్రాసౌండ్ థెరపీ. మీకు దగ్గరలో ఎక్కడైనా ఫిజియోథెరపీ క్లినిక్ ఉన్నా విజిట్ చేసి అల్ట్రాసౌండ్ చేయించుకోండి ఒక 10-15 సెషన్స్ వరకు. దీంతో పెయిన్ అన్నది రిలీఫ్ అవుతుంది, ఇన్ఫ్లేమ్ అయిన థిక్ బ్యాండ్ అన్నది రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ ప్యాక్ థెరపీ. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక కూల్ వాటర్ బాటిల్ తీసుకొని హీల్ కింద ప్లేస్ చేసి వాటర్ బాటిల్ని ఇట్లా స్లైడ్ చేస్తూ ఉండాలి. అండ్ పర్ డే 3 టైమ్స్ వరకు ఐస్ ప్యాక్ అన్నది పెట్టుకోవచ్చు మీరు. ఆ థిక్ బ్యాండ్ అన్నది ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం అని చెప్పేసి ఐస్ థెరపీ అన్నది యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఎక్సర్సైజెస్ ఫర్ ప్లాంటార్ ఫెసైటిస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్ అనమాట. ఒక హ్యాండ్తోని హీల్ దగ్గర ప్లేస్ చేసి దాన్ని అక్కడే స్టెబిలైజ్ చేసేసి ఇంకొక హ్యాండ్తోని టోస్ దగ్గర పెట్టేసి దాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. అలా ఒక 10 టైమ్స్ రిపీట్ చేయండి. స్ట్రెచ్ చేసిన ప్రతిసారి 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి రోలింగ్. ఇదర్ బాల్ కానీ లేకపోతే డంబుల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా దాన్ని హీల్ కింద ప్లేస్ చేసేసి ముందుకు వెనక్కి రోల్ చేస్తూ ఉండాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుకు వెనక్కి కాలుని రోల్ చేస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసి సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ వన్ వచ్చేసి స్ట్రెచ్చింగ్ అన్నమాట. ఇంట్లో గడపకి కానీ లేదంటే ఏదైనా చైర్ దగ్గర ఉన్న ఎత్తు కానీ ఏదన్నా ఒక దగ్గర కాలు అనేది పెట్టేసి మన బాడీ వెయిట్ మొత్తం నీ బెండ్ అవ్వకుండా కాలు మీదకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఇఫ్ మీకు హీల్ కింద హార్డ్ సర్ఫేస్ ఉంటే హీల్ కింద డోర్ మ్యాట్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ పెట్టుకొని బాడీ వెయిట్ మొత్తం ముందుకు షిఫ్ట్ చేస్తూ ఉండండి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ వన్ వచ్చేసి మన బ్యాక్ని గోడకి ఆనించుకొని కాళ్ళు చాపేసుకొని ఏదైనా ఒక టవల్ తీసుకొని పాదం దగ్గర ప్లేస్ చేసి లోపలికి లాగుతూ ఉండాలి. దీనివల్ల మనకి కింద స్ట్రెచ్ అనేది వస్తుంది, లాగుతున్న ఫీలింగ్, లాగుతున్న సెన్సేషన్ అనేది వస్తుంది. కాళ్ళని లోపలికి లాగుతూ ఉండాలి. సో ఇది వచ్చేసి ఫోర్త్ ఎక్సర్సైజ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టెప్స్ దగ్గర స్ట్రెచ్చింగ్ అన్నమాట. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్స్ దగ్గర నిల్చొని మంచిగా ఉన్న లెగ్ని లోపలికి ప్లేస్ చేసుకోండి. నొప్పి ఉన్న లెగ్ని కొంచెం వెనక్కి ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హీల్ అనేది ఇలా కిందికి చేస్తూ ఉండాలి. కాకపోతే నీ అనేది బెండ్ చేయకూడదు. సో ఇలా ప్రతి ఎక్సర్సైజ్ 10 సెకండ్స్ని హోల్డ్ చేసుకుంటూ చేస్తూ 10 రిపిటేషన్స్ చేయండి. ఇఫ్ మీకు ఓకే ఇంకా 15 రిపిటేషన్స్ వరకు చేసుకోగలుగుతాము అని అనుకుంటే 10-15 రిపిటేషన్స్ వరకు చేసుకోండి. ఇవి 5 హోమ్ ఎక్సర్సైజెస్ అనమాట. దీన్ని మీరు కంటిన్యూస్గా 1 మంత్ 2 మంత్స్ అలా కంటిన్యూస్గా చేయాల్సి వస్తుంది. బికాస్ టీచర్స్కి కానీ లేదంటే డే మొత్తం స్టాండింగ్ పోస్చర్లో ఉన్న ఆక్యుపేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ప్లాంటార్ ఫెసైటిస్ అన్నది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది రిలీఫ్ అవ్వాలి అని అంటే 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ వరకు కూడా చేసుకోవాల్సి వస్తుంది. బెటర్ ఇది మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం అన్నది బెటర్. సో ఇది బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ ప్లాంటార్ ఫెసైటిస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.